నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు పీపుల్ మీడియా పాయింట్. అయితే తెలంగాణలో రాజకీయ వేడి రోజు రోజుకు ఉద్రిక్తత పెరుగుతుందనే చెప్పొచ్చు. ఒకవైపు సెంట్రల్లో నీట్ పేపర్ లీకేజ్ అయిందని విద్యార్థులు ఆందోళన చేస్తున్న క్రమంలో బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై ఒకవైపు విద్యార్థులు కొట్లాడుతుంటే, ఇక్కడ తెలంగాణలో మాత్రం సొంత నేతలు, కాంగ్రెస్ పార్టీలో ఉండే నేతలే ఒకరికొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారని చెప్తున్నారు చాలా మంది. అయితే ఏంటి అసలు అది? ఏం జరుగుతుంది తెలంగాణలో? రాజకీయ పరిణామాలు ఎలా ముందుకెళ్తున్నాయి? రాజకీయ నాయకులు ఒకరికొకరు విమర్శించుకోవడానికి గల కారణాలేంటి అనే దాని మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే తెలంగాణలో ఉమ్మడి నల్గొండ డిస్టిక్ అంటేనే కాంగ్రెస్ కి కంచుకోట అని చెప్తారు చాలా మంది. అయితే ఈ ఉమ్మడి నల్గొండలో ఏ నియోజకవర్గంకి వెళ్ళినా కూడా అక్కడ కాంగ్రెస్ జెండా ఎగరవేయాల్సిందే అని చాలా మంది అక్కడ నల్గొండ వాసులు చూస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్ గా నిన్నగాక మొన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు విరుచుకొని ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకోవడం అనేది తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. అది కూడా నల్గొండ జిల్లాలో. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి ప్రాంతం, అలాగే మునుగోడు ప్రాంతం అనేది చాలా మందికి తెలిసే ఉంటది. ఈ రెండు నియోజకవర్గాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఒకరు మందుల సామ్యాల్ గారు అయితే మరొకరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు దీనికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అయితే తెలంగాణలో ఆల్మోస్ట్ ఇప్పటికే అంతా కూడా కాంగ్రెస్ జెండానే ఎగిరింది. అత్యధిక స్థానాల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ సీట్లు కైవసం చేసుకుంది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎంగా వ్యవహరిస్తూ ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అయితే సొంత నేతల మీదనే ఎందుకు ఒకరికొకరు గుప్పించుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీలో తీరని అసంతృప్తి వ్యక్తం అవుతుందా అంటే ఖచ్చితంగా వ్యక్తం అవుతుందనే చెప్తున్నారు పాలక వర్గాలు. అసలు ఏంటి తుంగతుర్తి నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఏం పని అని మందుల సామ్యాల్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. తన నియోజక అభివృద్ధి ఎలా ఉంటే మీకెందుకు, ఏదైతే మీకెందుకు, ముందు మీ మునుగోడిని పట్టించుకోండి అని ఆయన ఏకంగా చెప్పకనే కొన్ని వ్యాఖ్యలు అనేది మీడియా సమావేశంలో చెప్పడం అనేది జరిగింది. అయితే రీసెంట్ గా కలెక్టర్ సదస్సులో జరిగిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు మునుగోడు ప్రజలు. అయితే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారికి ఎంత క్రేజీ ఉందో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఎందుకంటే అక్కడ బై ఎలక్షన్స్ జరిగిన టైంలో కూడా ఆయన ప్రతాపం అనేది ఒక రేంజ్ లో వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ ఆయన బీజేపీ పార్టీలో ఉన్న సందర్భం చూసాం. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఎలక్షన్ ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పిలుపు మేరకు ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మునుగోడు ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీ సాధించడం అనేది చూసాం. అయితే ఇక్కడ ఏంటంటే మందుల సామ్యాల్ గారు వందల సార్లు మా రాజగోపాల్ రెడ్డి గారిని సంప్రదించారంట. నాకు తుంగతుర్తి టికెట్ కావాలి, తుంగతుర్తి టికెట్ కావాలి అని. అయితే దీన్ని అధిష్టానంకి రాజగోపాల్ రెడ్డి గారు ఎన్నోసార్లు విన్నపించుకున్నారంట. మందుల సామ్యాల్ గారికి టికెట్ ఇవ్వండి, గెలిపించే బాధ్యత నాది అని చెప్పేసి ఆయన తీసుకొని ఒక కంకణం కట్టుకొని తుంగతుర్తి నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తూ అత్యధిక మెజారిటీతో మందుల సామ్యాల్ గారిని గెలిపించడం అనేది తన కీలక పాత్ర ఉందని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే, నీది నువ్వు చూసుకో, నా నియోజకవర్గంలో మీకేం పని, అసలు మిమ్మల్ని ఎవరు నమ్ముతారు, మీరు కేవలం మంత్రి పదవికి ఆశిస్తున్నారని మందుల సామ్యాల్ గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ తెలంగాణలో ఇంకా 2 మంత్రి పదవులు బ్యాలెన్స్ ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అయితే నిన్న మందుల సామ్యాల్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా అంటే చాలా చర్చనీయాంశంగా మారింది. ఒకటి, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బంజారా పీపుల్స్ కి ఒక మంత్రి పదవి ఇవ్వాలి, అలాగే యాదవులు ఎక్కువ ఉన్నారు, యాదవులకు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆయన అధిష్టానానికి ఒక సూచన ఇవ్వడం జరిగింది. అయితే ఈ లెక్కన చూసుకుంటే మందుల సామ్యాల్ గారు ఎస్టీ వర్గానికి చాలా అత్యధిక సంబంధాలు, అలాగే యాదవ సంఘానికి సంబంధించిన వారికి ఎక్కువ అనుబంధాలు ఉన్నాయనే కొన్ని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అంటే కొంతమంది మాత్రమే ఉన్నారు ఎమ్మెల్యేలు. అందులో చూసుకున్నట్టయితే ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన బొజ్జో నాయక్ ఉన్నారు, అలాగే దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన బాలు నాయక్ గారు కూడా ఉన్నారు. సో వీరికి మరి అధిష్టానం ఈ మంత్రి పదవి ఇవ్వాలని ఆశిస్తున్నట్ట. అలాగే ఇక రీసెంట్ గా చూసుకున్నట్టయితే యాదవ సామాజిక వర్గానికి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు కూడా ఉండడం అనేది జరిగింది. అయితే ఎప్పటి నుంచో మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఇది జరగదు అని ఆయన ఇంటిస్తున్నాడా? ఒకవేళ లేదు నీకు మంత్రి పదవి సెట్ కాదని ఏమన్నా ఆయన
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యుల్ గారు సూచిస్తున్నారా అంటే అదే అని చెప్తున్నారు కొంతమంది. మరి ఈ మందుల సామ్యుల్ గారు అన్న వ్యాఖ్యలు ఎంత అంటే ఇంత దుష్ప్రచారమో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చాలా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీని మీద అధిష్టానానికి కూడా త్వరలోనే కంప్లైంట్ ఇస్తాం, దీని మీద అధిష్టానానికి కూడా ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం పట్ల ఖచ్చితంగా చర్చ తీసుకోవాలని చెప్పేసి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్న సందర్భం చూస్తున్నాం. అయితే నా మునుగోడులో నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది, నా మునుగోడు కాన్స్టిట్యున్సీకి, అలాగే తుంగతుర్తి కాన్స్టిట్యున్సీకి కూడా నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది, నిన్ను గెలిపించి మేము చాలా తప్పు పని చేశామని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి గారు చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలకు క్షమాపణ చెప్పడం అనేది జరుగుతూ ఉంది మీడియా సమావేశంలో. మరి ఎందుకు ఈ మిత్రపక్షంలో ఈ అధికార పక్షంలో ఒకరికొకరు విమర్శించుకుంటున్నారు, నాకు కావాలి అని చెప్పేసి ఒకరికొకరు ఎందుకు ఈ వాదోపాలు జరుగుతున్నాయి? ఇక రీసెంట్ గా చూసుకున్నట్టయితే అసెంబ్లీలో కొంతమంది ఇదే రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించడం అనేది జరిగింది. అలాగే కౌన్సిలర్లో కూడా విజయశాంతి మేడం గారు కూడా ప్రశ్నించడం అనేది జరిగింది. మన పాలన బాలేదని సొంత నేతలే చెప్తూ ఉన్నారు. ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్స్ లో చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేలను మంత్రులను కూడా ప్రశ్నిస్తున్న సందర్భాలు చూసాం. ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు ఏమైపోయాయని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అందులో ఇది చాలా అంటే చాలా తీవ్ర దుమారానికి దారి తీసేలా ఉందని చెప్పేసి కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. మరి అక్కడ పెద్దలు జానారెడ్డి గారు ఉన్నా ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పటిదాకా జానారెడ్డి గారు ఎందుకు ఏ సమావేశానికి హాజరు కావట్లేదు, ఏ ఒక్క ప్రెస్ మీట్ కి హాజరు కావట్లేదు, ఏ ఒక్క సభకు కూడా హాజరు కావట్లేదని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు, చాలా మంది అడుగుతూనే ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న సిఎల్పిగా పనిచేసిన ప్రధాన ప్రతిపక్ష లీడర్ గా పనిచేసిన జానారెడ్డి గారు ఎందుకు మాట్లాడట్లేదని చాలా మందికి ఒక క్వశ్చన్ అనే చెప్పొచ్చు. మరి ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్తుంది? ఈ వివాదం ఇంకా ముందుకెళ్తుందా, లేకపోతే అధిష్టానం తీసుకునే నిర్ణయం ఎలా ఉంటది అనే దాని మీద మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.